సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య అయితే మచిలీపట్నం, అలాగే కళింగపట్నం మధ్యలో అయితే తీరం దాటింది. తీరం దాటిన సమయంలో అయితే గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అయితే భారీగా ఎదురుగాలులు వీచాయి. అలాగే మనం చూసుకోవచ్చు కాకినాడ కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు, అలాగే ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో అయితే ఈ తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవ్వడంతో పాటు ఈ ఈదురుగాలులకైతే భారీ వృక్షాలు కూడా నేలకొరిగాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ పడిపోవడంతో అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికి కూడా చిమ్మ చీకట్లోనే ఉన్నాయి. అయితే అధికారులు మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాతావరణం సహకరించడం లేదు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మీకు తుఫాన్ ఎక్కడుందో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం నరసరావుపేటనైతే తుఫాను దాటింది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రానికి గాని ఇక్కడ తెలంగాణ వద్దకు ఈ తుఫాను వచ్చే అవకాశం అయితుంది. ప్రస్తుతం ఈ తుఫాను ఏదైతే ఉందో తీరం దాటినప్పుడు తీవ్ర తుఫానుగా ఉన్న తుఫాను తర్వాత తుఫానుగా మారి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా అయితే ఇక్కడ కొనసాగుతుంది. సాయంత్రానికి ఇక్కడ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బార్డర్‌లో అయితే ఇక్కడికి రానుంది. సాయంత్రం వరకు ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగి తర్వాత వాయుగుండంగా మారి చివరికి అల్పపీడనంగా మారైతే ఇక్కడ బలహీన పడిన అవకాశం అయితుంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణకు సంబంధించి కూడా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈశాన్య కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాలో, అలాగే మధ్య తెలంగాణ జిల్లాలో కూడా తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఏంటో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ తుఫాను అంటే ఈ తుఫాను చుట్టూ రేడియస్ ఉంటుందన్నమాట. దాదాపు 300-400 కిలోమీటర్ల పరిధిలో తుఫాను ప్రభావం ఉంటుంది. సో, ఇక్కడ కొంచెం డార్క్ బ్లూ ఉంది కదా! ఈ పరిధిలో అయితే భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక్కడ ఈదురుగాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడితో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే మనం చూసుకుంటే ఈ తుఫాన్ ప్రభావంతో అయితే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ఏ జిల్లాలకు వర్షపాతం ఉందా అని చెప్పేసి కూడా తెలంగాణ వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే జారీ చేసింది. మనం చూసుకోవచ్చు 3 జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. మనం చూసుకున్నట్లయితే హన్మకొండ, వరంగల్, జనగామ ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ అతి నుంచి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట ఈ జిల్లాలకు సంబంధించి కూడా యెల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక సూర్యాపేట, మేడ్చల్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, కర్నూలు, అలాగే జోగులాంబ, గద్వాల ఈ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ జిల్లాలో కూడా మనం ఇప్పటికే వర్షం స్టార్ట్ అయింది. మోస్తరు వర్షాలు కూడా ఈ జిల్లాలో కూడా కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మనం చూసుకోవచ్చు ఈ మొంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్ ఏంటో కూడా చెప్పాయి. ఈ తుఫాను వల్ల భారీ వర్షాలు కురిసే స్టేట్స్ ఏంటో కూడా మనకైతే ఇక్కడ మీకు మ్యాప్‌లో చూపిస్తున్నాను కదా! ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా ప్రభావితమయ్యే రాష్ట్రాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ మాత్రం తీవ్ర ప్రభావిత రాష్ట్రంగా అయితే ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా యెల్లో అలర్ట్ అయింది. అయితే అక్కడ కూడా అంత తేలికగా అంటే ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు కానీ ముఖ్యంగా ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం చూపుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ తుఫాన్ అనేది తెలంగాణ వైపు అంటే తెలంగాణ, ఆంధ్ర బార్డర్‌లో అయితే దగ్గరకు రానుంది. ప్రస్తుతం ఇది 10 కిలోమీటర్ల వేగంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా అయితే కొనసాగుతుంది. ఇది ఛత్తీస్‌గఢ్ వెళ్ళే అవకాశం అయితుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు, రేపు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా అలాగే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.